నువ్వు జాగింగ్ చేయడానికి ఈ షూస్ నీకు చాలా కంఫర్ట్గా ఉంటాయి. థ్యాంక్స్ రానయ్య. అత్తయ్య, మీకు సీతారాములంటే చాలా ఇష్టమని బాలు చెప్పాడు. అందుకే సీతారామ లక్ష్మణ ఆంజనేయ సమేతంగా ఉన్న ఫోటోని మీకోసం తీసుకొచ్చాను. తీసుకోండి. రతాలు అట్టుకోంజీ. ఈ 2 గిఫ్ట్లు మీకే. అట్టకి మూలమూలమో తమరు మా కోసం కూడా కానుకలు తెచ్చేసినారమ్మా. అవును రతాలు, షాపింగ్ చేస్తుంటే మీకోసం కూడా శశినే సెలెక్ట్ చేసింది. అయితే మాత్రం ఒకటి చాలు కదా, రెండెందుకేటి? ఎందుకేంటి? ఒకటి నీకు, ఇంకొకటి మీ మామ అంజీకి. ఎట్టెట్టా అమెరికా నుంచి మా కోసం కూడా తమరు కానుకలు అట్టుకొచ్చినారంటే గొప్ప విషయమే కదేటి. సరే గాని మా సీత ఎక్కడా? సీతమ్మ గారు పైన హాల్లో ఉన్నట్టున్నారమ్మా. బాలు, నేను వెళ్ళి తన కోసం తీసుకొచ్చిన స్పెషల్ గిఫ్ట్ ని సీతకిచ్చేసి వస్తాను. సీత, ఏంటి సీత, నన్ను చూసి అలా ఆశ్చర్యపోతున్నావేంటి? నేనే ఓ, ఆ రోజు జరిగింది నువ్వు ఇంకా మర్చిపోలేదా? సారీ సీత, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏదో అప్పుడు నువ్వెవరో నేనెవరో, అందుకే మన మధ్య అనుకోకుండా అలా జరిగిపోయింది. ఇప్పుడు మనమిద్దరం ఒకే ఇంటి కోడళ్ళం కదా, అంటే అక్క చెల్లెల్లా ఉండాల్సిన వాళ్ళం. ప్లీజ్ సీత, నాకంటే ముందుగా వచ్చిందానివి కాబట్టి నిన్ను నా అక్కగానే అనుకుంటాను. నువ్వు కూడా నన్ను నీ చెల్లి అనుకుంటే ఐల్ బి వెరీ వెరీ హ్యాపీ. ప్లీజ్, జరిగిందంతా నేను మర్చిపోతాను, నువ్వు కూడా మర్చిపో. ఇక మీదట మనిద్దరం తోడి కోడళ్ళలాగా హ్యాపీగా ఉండాలి, సరేనా? సరే, ఇక మీదట నువ్వు నేను అక్క చెల్లెల్లాగా సంతోషంగా ఉందాం, సరేనా? థ్యాంక్స్ అక్క. నువ్వేమంటావో అని చాలా చాలా భయపడుతూనే నీ దగ్గరికి వచ్చాను తెలుసా? అయ్యో, అలా ఎప్పుడు అనుకోవద్దు. అయినా నోరారా నువ్వు నన్ను అక్క అని పిలిచాక ఇంకా మన మధ్య దూరం ఎందుకు? ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా మనిద్దరం తోబుట్టువుల్లాగే ఉందాం. అమ్మయ్యా, ఈ మాట అన్నావు, ఇక చాలు నాకు. అక్క, ఇదిగో అమెరికా నుంచి మీకోసం స్పెషల్గా ఈ గిఫ్ట్ తీసుకొచ్చాను, తీసుకో. శశి, ఇప్పుడు ఇదంతా ఎందుకు? ప్లీజ్, నా కోసం కాదనుకో. సరే, ఏంటిది? అడగడం ఎందుకు, నీ చేత్తో నువ్వే ఓపెన్ చేసి చూడు. సీత, ఇదేంటో తెలుసా? స్పెషల్ అమెరికన్ డైమండ్ నెక్లెస్. చూడగానే స్టన్నింగ్ గా అనిపించే ప్యూర్ అమెరికన్ డైమండ్స్ తో చేసింది. ఇట్స్ ఎ డార్జిలింగ్ ఫినిష్ వర్సటైల్ డిజైన్. ఏ ఒకేషన్ కి వేసుకున్నా అద్దరిపోతుంది తెలుసా? నేను బాలు న్యూయార్క్ సిటీ వెళ్ళినప్పుడు అక్కడ ఫేమస్ డైమండ్ డిస్ట్రిక్ట్ లో నీకోసమే కొన్నాను.
ఏంటి డైమండ్ డిస్ట్రిక్టా? అలాంటి చోటు కూడా ఉంటుందా? ఓ సారీ, నువ్వు అమెరికా ఎప్పుడు వెళ్ళలేదు కదూ? సీత, అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఉన్న డైమండ్ డిస్ట్రిక్ట్ అనేది మొత్తం యుఎస్ లోనే సెకండ్ వరల్డ్ జ్యువెలరీ డిస్ట్రిక్ట్ అన్నమాట. ఓహో, యుఎస్ వెళ్ళిన వాళ్ళు జ్యువెలరీ కొనాలంటే ఖచ్చితంగా ఆ డిస్ట్రిక్ట్ లో ఉన్న ఫేమస్ షాప్లన్నీ విజిట్ చేయాల్సిందే. అంటే అమెరికా వెళ్ళిన వాళ్ళంతా తప్పకుండా ఆ చోటుని చూడ్డానికి వెళ్తారన్నమాట. అంతేకాదు సీతక్క, అక్కడ డైమండ్ డిస్ట్రిక్ట్ లో రోజుకి $400 మిలియన్ విలువైన డైమండ్ బిజినెస్ జరుగుతుంది, తెలుసా నీకు? కానీ ఇంత ఖరీదైన గిఫ్ట్ నాకెందుకు శశి? అదేంటక్క, ఎందుకని అడుగుతావేంటి? ఫస్ట్ టైం మా అక్క దగ్గరకు వస్తున్నాను కదా, అందుకే తీసుకొచ్చాను. కాదునుకో ప్లీజ్. చాలా థ్యాంక్ యూ శశి. యో వెల్కమ్ సీతక్క. అవును, ఈరోజు ఏం వంట చేసావక్క? అమెరికా నుంచి మీరిద్దరూ వచ్చారు. ఈరోజు మీకోసం దమ్ బిర్యానీ స్పెషల్గా చేశాను. వావ్! నాకు బాలుకి కూడా బిర్యానీ అంటే చాలా చాలా ఇష్టం, తెలుసా? తెలుసు, అందుకే చేశాను. వావ్ సీతక్క, యు ఆర్ రియల్లీ గ్రేట్. ఎవరికి ఏం కావాలో ముందే తెలుసుకొని చేసేస్తున్నావంటే నిజంగా నిన్ను తప్పకుండా మెచ్చుకోవాల్సిందే. శశి, నేను ఎవరి మెప్పు కోసమో ఏదీ చేయను. ఇది మన కుటుంబం, నా బాధ్యత. నాకు కూడా సేమ్ టు సేమ్ ఫీలింగ్ అక్క. శశి, ఇక మీదట మనిద్దరం తోబుట్టువులాగా ఈ ఇంటికి 2 కళ్ళల్లాగా కలిసిమెలిసి ఉందాం, సరేనా? ఐ లవ్ యూ అక్క. ఆ దేవుడి దయవల్ల నా మరిది బాలుకి మంచి భార్య మాత్రమే కాదు, నాకు ఒక బంగారు చెల్లెలు కూడా దొరికింది. ఫ్లాట్ పిచ్చి మొహంది నేను అనుకున్నట్టే ఫ్లాట్ అయిపోయింది. దిస్ ఇస్ ద బిగినింగ్. ఈ సెసరేక అంటే ఏంటో దీనికి ముందు ముందు తెలుస్తుంది. గెలుపుని సాధించాలంటే ఏదైనా సరే సరికొత్తగా చేయాలి. మీ చేతగానితనాన్ని మీరు కప్పిపుచ్చుకోవడానికి నేను మోసం చేశానని తప్పుగా మాట్లాడొద్దు. మిస్టర్ డిపి, ఇంకోసారి నన్ను కలవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని రండి. ఎంత తాగినా ఎక్కట్లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆ శ్రీరామ్ గాడే కనిపిస్తున్నాడు నాకు.